హలో ఎవ్రీవన్, ఈరోజు నేను బేసిక్ క్రోషే స్టిచెస్లో క్లాస్ 1లో స్లిప్ నాట్ ఎలా వేయాలో ఈజీగా అండ్ అలాగే చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగానే ఉంటుందండి. అస్సలు రాని వాళ్ళు కూడా ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఈ చైన్ స్టిచ్ ఈజీగా వచ్చేస్తుంది. క్రోషేలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది స్లిప్ నాట్ అండ్ ఈ చైన్ స్టిచ్. ఇవి రెండు వచ్చేస్తే కనుక క్రోషే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈరోజైతే మనం ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ క్లాస్ టీచింగ్ది కాబట్టి నేను యాన్స్ గురించి మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఏ యాన్ తీసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఈ బేసిక్ చైన్ స్టిచ్ స్లిప్ నాట్ ప్రాక్టీస్ చేసుకోండి. బేసిక్ స్లిప్ నాట్ వేయడానికి ఇలాగా ఊల్ తీసుకుని 2 ఫింగర్స్తో ఈ ఎండ్ని ఇండెక్స్ ఫింగర్ కింద, అది మిడిల్ ఫింగర్ కింద మధ్యలో పెట్టి ఇలా లాగితే ఇదిగో ఇలా ముడిపడుతుంది. దీన్నే స్లిప్ నాట్ అంటారు. ఇలా ఓపెన్ చేస్తే ఊడిపోయిందంటే మీరు స్లిప్ నాట్ కరెక్ట్ వేసినట్టు. మళ్ళీ చూద్దాము. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్లో నుంచి ఇలా వేసి పూల మాల అల్లుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే అలా వేస్తే ఇలా లూప్ ఫామ్ అవ్వాలి. ఊల్ బాల్ ఉన్న సైడ్ ఉన్న థ్రెడ్ని పుల్ చేస్తే మనకి ఆ లూప్ చిన్నగా అయ్యి మన హుక్లో పట్టేట్టుగా వస్తుంది. ఇప్పుడు హుక్ కనుక అందులోకి పెడితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈరోజు ఈ ఊల్కి 3.5 mm హుక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చైన్ స్టిచ్ ఎలా చేయాలో చూద్దాం. చైన్ స్టిచ్ కోసం మీరు నీడిల్ని నేను నైఫ్ మెథడ్లో పట్టుకుంటున్నాను, ఇలా పట్టుకుంటాను. కొంతమంది ఏమో పెన్ లాగా కూడా పట్టుకుంటారు. ఇలాగ హుక్కి మీదకి లూప్ వేసి థ్రెడ్ వేసి లూప్లోంచి లాగాలి. హుక్ మీదకి థ్రెడ్ వేసి లూప్లో నుంచి బయటికి లాగాలి. ఇది మన మామూలు చైన్ స్టిచ్ లాగే కనపడుతుంది ఊల్తో అన్నమాట. హుక్ మీదకి లూప్ వేసి థ్రెడ్ వేసి లూప్లో నుంచి బయటికి లాగాలి. హుక్ మీదకి థ్రెడ్ వేసి లూప్లో నుంచి, ఇదిగోండి ఇలా చైన్ స్టిచ్. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, బట్ 2-3 టైమ్స్ ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. టైటు లూజు అనేది మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి చైన్ స్టిచ్ అంటే ఇలా ఉంటుందండి. ఇలా వి షేప్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇలా వి షేప్స్ కనపడతాయి. అదే మనం బ్యాక్కి టర్న్ చేస్తే కనుక ఇలా బంప్స్ కనపడతాయి. ఇదే పర్ఫెక్ట్ చైన్ స్టిచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బ్రేస్లెట్స్ సింపుల్వి చైన్ స్టిచ్తో సేమ్ ఈ చైన్ స్టిచ్ ఏదైతే ఈ వీడియోలో నేను టీచ్ చేశానో దాంతో ఎలా చేసుకోవాలో క్లియర్గా ఉందండి. మీరు ఆ వీడియో చూస్తే సింపుల్ చైన్ స్టిచ్ బ్రేస్లెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.